హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ భార్గవి. వెల్కమ్ టు మై ఛానల్. ఇలా ఏ యూట్యూబర్ స్టార్ట్ చేస్తారో మీకు తెలిసే కామెంట్ చేయండి. ఇవాళ మీ అన్ప్రొఫెషనల్ కుక్కర్ ఏం చేస్తుందంటే సోయా కర్రీ వితౌట్ ఆయిల్. నూనె లేకుండా చేస్తున్నాం కాబట్టి నూనెకు బదులుగా ఇక్కడ 3 చెంచాల నీళ్ళని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ముందుగానే తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డని అందులో యాడ్ చేయాలి. 3 నుంచి 4 నిమిషాలు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఉల్లిగడ్డ బాగా మగ్గింది అని అనిపిస్తే టమోటా గుజ్జుని అందులో కలపాలి. నేను ఇక్కడ 2 టమోటాల గుజ్జుని తీసుకున్నాను, ఎందుకంటే 50 గ్రాముల సోయా కాబట్టి 2 టమోటాలు తీసుకున్నాను. అందులో వేసిన తర్వాత కొద్దిగా కలిపేసి ఇంకా కొంచెం నీళ్ళని అందులో కలపాలి. కొద్దిగా కలబెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాలు మూత పెట్టి మరి కొంచెం మగ్గనివ్వాలి. అలా చేయడం వల్ల త్వరగా టమోటా గుజ్జు అనేది దగ్గర పడుతుంది. ఆ తర్వాత కొంచెం మసాలాలు యాడ్ చేసుకోవాలి. పసుపు, కారం మరియు ధనియాల పొడిని యాడ్ చేయాలి. ఇందులో ముఖ్యంగా యాడ్ చేయాల్సింది ఏంటంటే జీలకర్ర పొడి. నాకు ఈ పొడులన్నీ ఒకటే రకంగా ఉండడం వల్ల దొరకడం చాలా కష్టమైపోయింది. సో ఫైనల్గా దొరికింది, జీలకర్ర పొడి యాడ్ చేశాను. బాగా కలిపేసి మూత పెట్టేయాలి. మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు మగ్గనివ్వాలి. పచ్చివాసన పోయిందా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ముందుగానే నానబెట్టుకున్న సోయా అనేది అందులో వేసి బాగా కలపాలి. మసాలాలన్నీ సోయాకు బాగా పట్టిన తర్వాత నేను ఇక్కడ గుజ్జు కోసమని 3 చెంచాల పెరుగుని యాడ్ చేశాను. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పెరుగుని యాడ్ చేసేటప్పుడు సన్నని మంట మీద యాడ్ చేయాలి. బాగా కలిపిన తర్వాత ఇక్కడ 1 గ్లాస్ నీళ్ళని యాడ్ చేయాలి. నేనైతే ఇక్కడ చూపించట్లేదు, నా ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోయింది అనేసి రికార్డ్ అవ్వలేదు. ఒక 5 నిమిషాలు బాగా మగ్గిన తర్వాత లాస్ట్లో గరం మసాలా అనేది యాడ్ చేసినామంటే ఎంతో రుచికరమైన చికెన్ కర్రీ వితౌట్ ఆయిల్ రెడీ.